పోవచ్చు అనమాట. అయితే వన్ డేలో ట్రిప్ విజయవాడకి వెళ్ళాలని ప్లాన్ చేసిన. ఈరోజు నైట్ ఆఫీస్ అయిపోయింది 5 o'clockకి. ఇప్పుడు నేను వచ్చేసి నైట్ 11:30కి బస్ బుక్ చేసుకున్నాను. ఇప్పుడే చేస్తున్నావు 800 పర్ హెడ్ పడ్డది ఛార్జెస్. ఇన్ మూసాపేట్ విజయవాడకు వచ్చేసి మొత్తం 6 o'clock అక్కడ దిగుతాం అనమాట. మనం చూద్దాం అక్కడ మనం రేపు ఎలా ఉండాలి, ఎలా స్టే చేయాలి, వన్ డేలో మళ్ళీ రిటర్న్ ఎలా అవుదాం హైదరాబాద్కి, ఇవన్నీ మీకు రేపు వీడియోలో క్లియర్ కట్గా చెప్తా. ఆడ అమ్మవారి దర్శనం ఎంతసేపులు పడుతుంది, భోజనాలు ఎలా జరుగుతాయి, కార్యక్రమము అన్నీ ఉంటాయి, అన్నీ చెప్తా క్లియర్ కట్గా. వన్ డేలో ఎలా తిరిగేసుకుని రావాలో హైదరాబాద్ టు విజయవాడ రేపు వీడియో వచ్చేస్తుంది. బై గాయ్స్. ఇప్పుడే మనం ఇక్కడ టిఫిన్ చేయడానికి వచ్చాం. ఇడ్లీ దోశ ఇక్కడ సూపర్ ఉంటుంది అనమాట. శ్రీకాకుళం వాళ్ళ టిఫిన్ సెంటర్. ఇప్పుడే స్టార్ట్ అయినా నేను అనమాట. మూసాపేట వస్తున్నారు. ర్యాపిడో టైం ఏమవుతుంది కదా. బాయ్ బాయ్. ఇలా బుక్ చేసే టికెట్ డైలీ శ్రావ్య వాళ్ళ ఇల్లదే. అవునా? ఏంద్రా ఎంత శాలరీ పడినంత మాత్రాన హైదరాబాద్ కొని ఏమంటారా మీరు? వస్తున్నా 5 నిమిషాలు ఆగరా. 5 నిమిషాలు కదా ఏమని. ఇప్పుడే బస్సు దిగినా, ర్యాపిడో దిగినా. అస్సలు అనుకోలేదు అన్నమాట ఈరోజు విజయవాడకి వెళ్తా అని. బట్ వెళ్ళాల్సి వస్తుంది. ఏమో మనకి సాటిస్ఫైయింగ్ కాం కదా. ఎలా తిరగాలి ఒక చోట ఉండలేం కదా మనం. ఎక్కడో దగ్గరికి తిరగాలి, కొత్త కొత్త ప్లేసెస్ విజిట్ చేయాలి అని ఉంటుంది. బట్ ఈ మూమెంట్లో ఈ దసరాకి ఎలా ఉంటుందో దుర్గమ్మ టెంపుల్ నాకు కూడా చాలా ఉత్కంఠంగా చూడాలనిపిస్తుంది. చాలామంది అంటున్నారు కానీ చాలా జనాలు ఉన్నారు అక్కడ, వెళ్ళొద్దు, చాలా జనాభా ఉంటారు. అంటే ఉంటే ఉండని కానీ వెళ్ళాలి, ఇలాంటి టైంలో వెళ్ళాలని నా ఆశ. చూద్దాం అక్కడ వెళ్ళాక ఏం జరుగుతుంది. బస్ కోసం వెయిట్ చేస్తున్నా, ఇంకా బస్ రాలేదు. వాడు ఫోన్ చేస్తే సరిగా రెస్పాన్స్ అవ్వట్లేదు. మన బస్ కోసం వెయిటింగ్, ఇంకా రాలేదు. టైము 12:30 అవుతుంది. వాడమ్మ ఇంకా రాలే. 11:50 చూపించిండు. చూస్తే 12:30 అవుతుంది. కేబిహెచ్ దాటినా వస్తున్నా అన్నా అంటుండు. చూద్దాం. వెయిటింగ్ ఫర్ బస్. అలోన్ జర్నీ ఈజ్ పీస్ఫుల్ ఆఫ్ మైండ్. ఎందుకో సింగిల్గా ట్రావెల్ చేయాలనిపిస్తుంది నాకు. ఎందుకో తిరగాలి ఇలానే ఉంటుంది. కానీ ఒక్కడిని తిరగాలి, కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది జర్నీ. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, జర్నీ మీద జర్నీ పడుతూనే ఉంది నాకు. ఇదే మన బస్సు. బాగానే ఉంది, ఓకే. బట్ సీట్ కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది. చూద్దాం. మార్నింగ్గా 5 hour జర్నీ. ఇప్పుడే మనకి మధ్యలో ఆపారు. సాయి కృష్ణ డాబా. ఇదే మన పడుకొని లేవంగానే మనకి ఇంకా విజయవాడ దగ్గరికి వచ్చేసాం మనం. ఇదే మన బస్ దిగేసాం. ఇంకా ఇక్కడ నుంచి మనం అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి. ఇంకా
ఇప్పుడే మనం బస్సు దిగాం. ఇక్కడ ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం టెంపుల్ దగ్గర వెళ్ళడానికి. ఇటు నుంచి 5 కిలోమీటర్స్ ఉంది. బస్సు కూడా 5 కిలోమీటర్స్ దూరమే దింపేశాడు. ఇది వెస్ట్ బైపాస్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి మనం దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళడానికి 5 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఆటో ఏదైనా తీసుకొని వెళ్ళిపోవాలి. సార్ ఎంట్రీ పాస్ ఉండాలి కార్కి. మీరు భవానీ గారు చూపించండి సార్. కార్ తగ్గింది భవానీ గారు చూపించండి. భవానీ ఆటో నచ్చగాల పెట్టుకోండి. బ్రహ్మాండంగా ఉందబ్బా. ఇప్పుడు మనం వచ్చాం. బ్రహ్మాండ పెట్టి రాడు లాంటి నుంచి ఇటు నుంచి ఎలాగైనా ఎవరైనా సార్. అయితే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడే ఆపేశారు. ఒక 1.5 కిలోమీటర్ ముందరనే ఆపేశారు. ఇక్కడ నుంచి వెహికల్స్ నాట్ అలౌడ్ అనమాట. అందరు ఇక్కడ నుంచే నడుచుకుంటూ వచ్చేసారు. మొత్తం రోడ్ మొత్తం ఈసారి క్రౌడ్ ఎక్కువ వచ్చారంట. అందుకు ఇప్పటి నుంచి బాగా ఫుల్ రష్ ఉంది ఇక్కడ. మనం కూడా ఇప్పుడు వెళ్ళేసి కృష్ణ చేసి వెళ్దాం. అక్కడ నుంచి స్నానం చేసి దర్శనంకి వెళ్దాం. దర్శనం అయిపోయినాక భోజన కార్యక్రమాలు ఉంటాయి. అక్కడ లాకర్స్ ఉంటాయి. ఎలా ఏం కథ అన్నీ మీకు వీడియోలో క్లియర్ కట్గా చెప్తా. మనకి పర్ హెడ్ 20 రూపీస్ తీసుకున్నాం ఆటోకి అయితే. ఛార్జెస్ షేర్ ఆటో. మీరు ఎవరిని పడి మోసపోవద్దండి. చాలామంది 500, 300 అట్లా అడుగుతారు అనమాట ఆటో వాళ్ళు. మీరు 100 రూపాయలకు అలా ఒప్పుకుంటారు. కానీ అలా అంత రేట్ ఏమి ఉండదు. కేవలం మనకు వచ్చేసి 20 రూపాయలు మాత్రమే. అక్కడ నుంచి ఇక్కడికి బస్ స్టాప్ నుంచి ఎక్కడైనా ఎక్కడికైనా సరే. బై గైస్, రైల్వే స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళైతే డైరెక్ట్ నడుచుకుంటూ రావచ్చు. నా రైల్వే స్టేషన్ నుంచి కానీ రావాలంటే ఇదే దర్శనం అయిన ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. చాలా క్రౌడ్ వచ్చారనమాట. వస్తూనే ఉన్నారు. ఇంకా మళ్ళీ మనం ఇంకా స్నానం చేయలేదు. స్నానం చేసి వచ్చేలోపు ఇంకెంత పెద్ద క్రౌడ్ అయితే తెలియదు. ఇక్కడ నుంచి వైభవంగా గుడి చాలా దూరం ఉంది. మొత్తం దర్శనానికి లైన్ ఇది. అమ్మవారు కనుకరిస్తే బాగుంటుంది. వెల్కమ్ టు. ఇప్పుడు మనం ఇక్కడికి స్నానాలకు వెళ్తున్నాం. భవానీ ఘాట్ దగ్గరికి. మీరు చూసుకోవచ్చు, ఇదే భవానీ ఘాట్ దారి. ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ నుంచి అలా స్నానాలు చేసేసుకొని మళ్ళీ మనం దర్శనానికి వెళ్తాం. దర్శనం వచ్చేసి ఇందాకే స్వాములకు అడిగా 5 hours పడుతుంది అన్నారు. చూద్దాం మనలోకి ఎట్లా ఉందో. బై గాయ్స్ అనమాట. మనం వెళ్ళాల్సిన భవానీ ఘాట్ ఏదో జల్లు స్నానానికి దారి. ఇప్పుడు వచ్చేసాం ఇక్కడికి. మొత్తం కృష్ణానది అనమాట. ఇది కృష్ణానదిలో ఘాట్స్ ఉంటాయి ఇక్కడ కొన్ని. అయితే నేను ఏ సంవత్సరం కూడా ఇంత క్రౌడ్ చూడలేదు. నేను విజయదశమి అప్పుడు ఈసారిగా వచ్చారు. చిరునవ్వు వచ్చా తప్పదు. బట్ బీ కాన్ఫిడెన్స్. దర్శనం మామూలు టైంలో రావచ్చు. కానీ చాలామంది అనుకుంటారు, అరే జనాలు ఎక్కువ ఉన్నారా, పోలేము, తిరగలేము అంటారు. కానీ ఇటువంటి టైంలో వస్తేనే అన్నీ తెలుస్తాయి మనకు. ఏడ ఉండాలి, ఏడ స్టే చేయాలి, ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అన్నీ తెలుస్తాయి మనకి ఇక్కడ అనమాట. స్నానాలు చేసేకి షవర్స్ పెట్టారు, ఎవరు నీళ్ళలో దిగకూడదని. అది భవానీ ఘాట్ అనమాట. అక్కడ వెళ్ళొచ్చాం. ఇంతవరకు ఏం లేదు, డొల్ అక్కడ. హాయ్ గైస్, ఇప్పుడే ఫ్రెష్ అయినా. ఇంకా చలో ఇప్పుడు దర్శనానికి వెళ్దాం. ఇంకా
అయిపోయింది స్నానం. ఇక్కడ ఫ్రీ అనమాట. లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్ ఉంది. ఇక్కడ తలనీళ్ళలు కూడా ఇక్కడ ఇస్తారు. కృష్ణానది ఫ్లోటింగ్ మాత్రం మామూలుగా లేదు ఈరోజు, చూసుకోవచ్చు మీరు. ఫ్లోటింగ్ ఫుల్గా ఉంది ఇక్కడ. చాలా అలర్ట్ అవుతున్నారు పోలీసులు అని అందరూ. బాయ్ గైస్, దర్శనం లైన్లో కలుగుతాం. వాళ్ళు ఇక్కడ నుంచి నేను ఇక్కడ స్నానం చేసాం కదా, భవానీ ఘాట్ దగ్గర నుంచి క్యూ లైన్ తీసుకెళ్ళడానికి 100 రూపీస్ అడిగారు. ఇప్పుడు నేను నడుచుకుంటూ వచ్చేసి అలానే వీళ్ళు మళ్ళీ మాకే పోయి పెట్టాలని 100 రూపాయలు ఇవ్వండి, మీకు డైరెక్ట్ దర్శనం లైన్ దగ్గర నిలబెడతా అంట. ఎవరిని నమ్మకండి. లైన్ మాత్రం చాలా ఖాళీ ఉంది, చూసుకోవచ్చు. నేను వచ్చేలోపు చాలా సమయం ఏమాత్రం ఉన్నా అంత క్యూ ఏం లేదు లైను ముందర దాకా. మార్నింగ్ మాత్రం ఫుల్ ఉండే రష్. ఇప్పుడు కొంచెం తగ్గారు జనాలు మేలే. లైన్ స్టార్ట్ అయింది మామూలుగా లేదు జనం మాత్రం, మామూలు లేదు. ఉన్నారు ఇంకొక హాఫ్ అన్ అవర్ 5 కిలోమీటర్స్. దగ్గరకు వచ్చేసాం దర్శనానికి. ఇప్పుడే ఇంకా ఇక్కడ నుంచి కొండెక్కాలి. ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు దర్శనానికి. చూద్దాం. మరలా 12 నిమిషాలకు మీ దర్శనములు ప్రారంభం. దర్శనం అయిపోయింది. 1:45 అయింది టైము. అదే కింద ఇప్పుడు దర్శనం అయిపోయిన మేము స్టెప్ దిగిన వెంపనే అన్నప్రసన్నం పెడతారు. వెళ్తున్నాం ఇప్పుడు అక్కడికి. ఇప్పుడు మాత్రం వ్యూ హైలైట్ ఉండే. దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. నాకు ఈరోజు స్పెషల్ దర్శనం జరిగింది. ఇప్పుడు మనం కింద దిగేసినాం అనమాట. అదే ఇది అన్నప్రసాదం ఇక్కడే జరుగుతుంది. మనం ఇక్కడ ఇలా వెళ్ళి ఇంతకుముందు ఇక్కడ కాంప్లెక్స్ ఉండే, ఇప్పుడు మొత్తం కొత్త కట్టించారు. ఇది చూద్దాం. జనాలు రష్ ఉన్నారు ఇక్కడ. దర్శనం మాత్రం మామూలుగా జరగలేదు ఈరోజు. అసలు స్పెషల్ దర్శనం జరిగింది. అనుకోలేదు అమ్మవారిని అంత దగ్గర చూసాను. ఎన్నిసార్లు వచ్చారో అసలు ఎప్పుడు నాకు అంత దగ్గర దర్శనం జరగలేదు. అసలు అంత దగ్గర చూసినాను. మొత్తం మైండ్ మొత్తం రిలాక్స్ అయిపోయింది, అలా పీస్ఫుల్గా అయిపోయింది. ఎంత టెన్షన్ పడ్డానో పొద్దున్న నుంచి 4 అవర్స్ ఉన్నా దర్శనం కోసం. ఆ టెన్షన్ మాత్రం 1 సెకండ్లో వెళ్ళిపోయింది. 2-3 సెకండ్స్ అసలు నాకు లేదు. ఇంకా అడిగిన తర్వాత వల్ల లేవు. ఇంకా నాకు కాళ్ళు నొప్పులు కానీ ఆ టెన్షన్ ఏం లేవు. మొత్తం మర్చిపోయినా, ప్రశాంతంగా ఉన్నా. నెక్స్ట్ ఇంక ఇప్పుడు ఫోన్ చేసి నెక్స్ట్ మనం బస్సు ఎక్కుతాం, మళ్ళీ రిటర్న్ టు హైదరాబాద్. ఇప్పుడే ప్లేట్ ఇచ్చారు.
దసరా అయిపోయింది, అమ్మవారి దర్శనం అయిపోయింది, అన్న ప్రసాదం అయిపోయింది. ఫైనలీ గాట్ ఇట్ 1 డే ట్రిప్. ఇప్పుడు లడ్డు తీసుకొని బ్యాక్ టు హైదరాబాద్. ఇంకా మనం చలో బాయ్, మరి కలుద్దాం. మనుషులు కూడా పంపిస్తలేరు. మళ్ళా బండి